కూడా చాలామంది కోట్ చేస్తూ ఉంటారు, చాలామందికి సందేహం వస్తుంది. ఆ హదీస్ ఏమంటే హజరత్ అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఆయన అంటున్నారు, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి. ఆయనప్పుడు శరీరంపై తెల్లని వస్త్రం ఉంది, పడుకొని ఉన్నారు. అది చూసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను, అప్పటికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేల్కొని ఉన్నారు. అప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఏమన్నారంటే, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని పలికి దానిపైన మరణిస్తే, ఇక్కడ పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లా ఇలాహ ఇల్లల్లా అని పలికి దానిపైనే మరణిస్తే, అంటే తౌహీద్ పైనే మరణిస్తే, షిర్క్ చేయకుండా మరణిస్తే అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు మాదిరే కలిమా చదివిన వారికి స్వర్గం ఉంది అని. కాకపోతే ఇక్కడ ఏం చెప్పినారు, మరణించే సమయానికి అతను ఏముండాలా, తౌహీద్ మీద ఉండాలి. అప్పుడు అబూజర్ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి నేను, ఓ ప్రవక్త, ఒకవేళ అతడు వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా కూడానా అని. వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా కూడానా అని. దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అవును, ఒకవేళ అతను వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా సరే అన్నారు. అబూజర్ గారికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమిటి, వ్యభిచారం దొంగతనం చేసినా కూడా పోతాడా అతను? మళ్ళీ నేను, ఓ ప్రవక్త, అతను వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా కూడానా అని అడిగాను. దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ అదే జవాబు ఇచ్చారు. మళ్ళీ మూడవసారి నేను అదే ప్రశ్న అడిగాను. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే జవాబు ఇచ్చారు. ఈసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అబూజర్ ఎంత అసహించుకున్నా సరే ఆ వ్యక్తి పోతాడు, ఆ వ్యక్తి క్షమించబడతారు అన్నారు. అంటే వ్యక్తి పోతాడు, కానీ శిక్షింపబడిన తర్వాత పోతాడు. ఎందుకంటే ఒక దొంగతనం, వ్యభిచారం అనేది ఏదైతే ఉందో, దొంగతనం అనేది ఇతరుల హక్కు కొలగొట్టడానికి సంబంధించింది. అది హుకూకుల్ ఇబాదులోకి వస్తుంది. అల్లాహ్ తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఎందుకంటే ఖయామత్తులో అదులు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఒకవేళ అతనికి ముస్లిం అయినంత మాత్రానే ఇతరుల హక్కును కొల్లగట్టినా మన్నిస్తే అల్లాహ్ తఆలా వద్ద అదులు, న్యాయం అనేది లేకుండా పోతుంది. కాబట్టి విశ్వాస కారణంగా ఏదో ఒక రోజైతే పోతాడు, కానీ ఇతను చేసినటువంటి ఈ పాడు పనుల వల్ల అతనికి నరకంలో మాత్రం శిక్ష తప్పదు. దీనికి సంబంధించి ఇంకొక హదీస్ ఉంది. ఈ విషయం నేను చెప్పిన దానికి సంబంధించి హజరత్ ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు గారు బదర్ సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన బైతే ఉఖబాలో ప్రవక్త గారిపై ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నారు. అప్పుడు ఏమని ప్రతిజ్ఞ చేశారంటే, ప్రవక్త గారితో వీళ్ళంతా, మేము అల్లాహకు సాటి కల్పించాం, షిర్కు చేయం, దొంగతనం చేయం, వ్యభిచారానికి పాల్పడ్డం, బిడ్డలను సజీవంగా చంపం, ఇతరులపై అభాండాలను వేయం, సత్కార్యాల్లో అవిధేయత చూపము, ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చిన వాడి ప్రతిఫలం అల్లాహపై ఉంది అని ప్రవక్త గారంటే, మేము అన్నిటి మీద ప్రమాణం చేశాం. దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, నిషేధించిన వాటికి పాల్పడితే, అంటే అల్లాహ్ నిషేధించాడు, ఆ కార్యక్రమాలు మాత్రం ఇతను చేశాడు, పాల్పడితే ప్రవక్త గారు అంటున్నారు, ప్రపంచంలో అతన్ని శిక్షించడం జరుగుతుంది. ప్రపంచంలో అతన్ని శిక్షించడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, ఇస్లాం యొక్క రాజ్యం ఉందంటే దొంగతనం చేసిన వాడికి ఏం శిక్షిస్తారు చెప్పండి? చేతులు నరికేస్తారు. కాబట్టి వాడు చేసిన తప్పుకు పరిహారం ఇక్కడ అవుతుంది, కాబట్టి అక్కడ నరకంలో శిక్ష పడుతుంది. మరి ఎవరైతే ఈ తప్పులుకి ఇక్కడ శిక్ష పొందలేదో ఖచ్చితంగా అక్కడ శిక్ష పొందుతారు. ప్రవక్త గారు అంటున్నారు, అతనికి ప్రపంచంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఇది దానికి పరిహారం అవుతుంది. ఇంకా ఒకవేళ ఎవరైనా వాటికి పాల్పడితే, అల్లాహ్ దాన్ని దాచి ఉంచితే, అది బయటికి రాలేదు, అల్లాహ్ దాన్ని దాచిపెట్టేసి ఉంచినాడు, ఇక దాని బాధ్యత అల్లాహపై ఉంది. అల్లాహ్ దాన్ని కోరితే శిక్షిస్తాడు, తాను కోరితే మన్నిస్తాడు. అర్థమైంది ఇప్పుడు టోటల్ కాన్సెప్ట్. కాబట్టి మన మెయిన్ టార్గెట్ ఏమి? విశ్వసించి సత్కార్యాలు చేయడం. ఇదే మొదటి కేటగిరీ. ఎందుకంటే దీనివల్ల మనం నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అల్లాహ్ కారుణ్యం పొందేటువంటి అవకాశాలు. ఎవరి దగ్గర అయితే విశ్వాసం ఉంది కానీ ఆమాలు సక్రమంగా లేవో వాళ్ళు మాత్రం శిక్షను అనుభవించిన తర్వాతే వెళ్తారు. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నరక శిక్ష మనం అనుకున్నంత సులభం కాదు. అదేం జైలు శిక్ష కాదు. నరకంలో ఉండేది అగ్ని. అక్కడ ఏమాత్రం కరుణ అనేది చూపించబడదు, అక్కడ ఏమాత్రం వ్యవధి అనేది ఇవ్వబడదు. కంటిన్యూస్గా శిక్షను పొందాల్సి వస్తుంది. అది 100ల సంవత్సరాలు పొందుతారా, 1000 సంవత్సరాలు పొందుతారా, కోట్ల సంవత్సరాలు పొందుతారా, ఇది అల్లాహ్ యొక్క ఇష్టం.
ఒక్కసారి అట్లా పోయేస్తాంలే, ఒకరోజు ఉంటాంలే, 2 రోజులు ఉంటాంలే, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఇవే అఖీదాలే యూదులు పెట్టుకున్నది. దాన్ని అల్లాహ్ ఖురాన్లో ఖండించినాడు. అల్లా ఖురాన్లో అంటున్నాడు యూదుల గురించి, మేమేమన్నా రాసిచ్చినామా మీకు ఈ విధంగా, ఉంటే తీసుకొని రండి అని చెప్పేసి. అల్లాహు అక్బర్ కబీర. కాబట్టి ఇట్లాంటి ఆశలు పెట్టుకోవద్దండి. 50-60 ఆయత్తులు మీకు ఖురాన్ నుండి విశ్వసించి సత్కార్యాలు చేయమని ప్రోత్సహిస్తా అంటే మీరు కేవలం ఈ 2 హదీసుల్ని పట్టుకొని, అది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీసుల్ని చెప్పొద్దండి, దీన్ని నమ్ముకుంటారు అని హెచ్చరించిపోయినటువంటి హదీసులను పట్టుకొని మీరు ఆమాలలో వెనకపడ్డం అనేది ఏదైతే ఉందో ఇది నిర్లక్ష్యానికి సూచన. అల్లాహ్ తఆలా మనల్ని దీని నుంచి కాపాడుగా. ఇది ముఖ్తసర్ మీకున్నటువంటి 2 డౌట్లు. కలిమా చదివినటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు ఏం చేసినా అనే దానికి దీనికి సంబంధించి డౌట్లు. ఇంకా చాలా హదీసులు ఉన్నాయి. ఇన్షాల్లాహ్ తఆలా మనం మరొక సందర్భంలో జికర్ చేద్దాం. ఆఫ్ కర్కో ఆన్ కర్.